హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మరి మనం గత క్లాస్లో రేఖాగణితానికి సంబంధించి 2 క్లాసులు ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. గత క్లాసులలో మనం త్రిభుజాలలో రకాలు, భుజాల పరంగా త్రిభుజాలు ఎన్ని రకాలు, మరియు వాటి యొక్క వైశాల్యాలు, విషంబాహు త్రిభుజానికి, సమబాహు త్రిభుజానికి, సమద్విబాహు త్రిభుజానికి వాటి యొక్క వైశాల్యాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, వాటి యొక్క ఎత్తులు మరియు వాటి యొక్క చుట్టుకొలత ఇచ్చినప్పుడు వైశాల్యము లేదా ఎత్తు ఇచ్చినప్పుడు వైశాల్యము ఏ విధంగా కనుక్కోవడం చూసినాం. అదేవిధంగా నేడు మన క్లాస్లో ఈ కోణాల పరంగా త్రిభుజాలు ఎన్ని రకాలు ఉంటాయి, మరియు ఇవే కాకుండా గురుత్వ కేంద్రము, లంబ కేంద్రము, అంతర్వృత్త కేంద్రము, పరివృత్త కేంద్రము మరియు బాహ్య కేంద్రాలు, ఇవన్నిటి గురించి ఈరోజు నేర్చుకుందాం ఫ్రెండ్స్. దీంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి రెగ్యులర్గా మనకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్నాయి. టెట్లో చాలాసార్లు అడిగినటువంటి కొన్ని బిట్స్ ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ డిఎస్సిలో అడిగినటువంటి బిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ ఫస్ట్ చెప్పేది ఏమంటే, ఛానల్ని ఎప్పుడు కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. క్లాస్లో ఒక చిన్న 2 అంశాలు చెప్పాలండి. సమబాహు త్రిభుజం ఉందనుకోండి, అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉంది. ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో అంటే సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉండాలి. మరి ఏబిసి అనేటటువంటి ఒక త్రిభుజం ఉంది. ఇది సమబాహు త్రిభుజం అనుకుందాం. ఈ సమబాహు త్రిభుజంలో 3 భుజాల పొడవులు సమానంగా ఉండాలి కాబట్టి 3 భుజాల పొడవుల్ని సమానంగా రాసినాం ఏఏ అని. ఈ 3 భుజాల పొడవులు సమానంగా ఉన్నప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ రకమైనటువంటి ప్రశ్నలు గతంలో వచ్చినాయంటే, ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:1 అయితే, త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:1 అయితే, ఆ త్రిభుజంలోని ఈ కోణాలకు ఎదురుగా గల భుజాల నిష్పత్తి ఏంటి అని గతంలో ఎగ్జామ్లలో వచ్చిందండి. మరి ఈ విధంగా కోణాలు ఉన్నాయంటే మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ కోణాలు 1:1లో ఉంది అంటే ఎగ్జామ్లో ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? 3 కోణాలు సమానంగా ఉన్నాయి. మనము 3 కోణాలు సమానంగా ఉన్నాయి అనగానే మనకు సమబాహు త్రిభుజం అనేది గుర్తు రావాలి. ఎట్లా? సమబాహు త్రిభుజం అయితేనే దాంట్లో ఉన్నటువంటి 3 కోణాలు సమానంగా ఉంటాయి. వేరే ఏ త్రిభుజంలో కూడా 3 కోణాలు సమానంగా ఉంటాయి. θ1, θ2, θ3 అనుకుంటే ఈ θ1 ఈక్వల్ టు θ2 ఈక్వల్ టు θ3 ఈక్వల్ టు 60 degrees ఉంటుంది. మరి సమబాహు త్రిభుజం అంటే 3 కోణాలు సమానంగా ఉండడంతో పాటు 3 భుజాల పొడవులు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ ఏం అడిగిండు? వాటి ఎదురుగా ఉన్నటువంటి భుజాల నిష్పత్తి కూడా 1:1 ఉంటుందండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సమబాహు త్రిభుజంలోని కోణాలు 1:1, వాటి యొక్క భుజాలు కూడా 1:1 నిష్పత్తిలోనే ఉంటాయి. నెక్స్ట్ దీని తర్వాత మనకు స్వర్ణ త్రిభుజం అనేది ఉంటుంది. గోల్డెన్ ట్రయాంగిల్ స్వర్ణ త్రిభుజం. ఈ స్వర్ణ త్రిభుజం అనేది సమద్విబాహు త్రిభుజానికి సంబంధించింది. స్వర్ణ త్రిభుజం అనేది ఒక సమద్విబాహు త్రిభుజం. మరి దీనికి సంబంధించి ఏ ప్రశ్న రావచ్చు సార్? సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు సమానంగా ఉన్నది. 2 భుజాలు సమానంగా ఉన్నటువంటి త్రిభుజం. ఈ 2 భుజాలు సమానంగా ఉన్నాయి అంటే ఈ భుజం సమానంగా ఉంది, ఈ భుజం వేరుగా ఉంది అనుకుందాం. ఇది పీక్యూఆర్ త్రిభుజం అనుకుంటే స్వర్ణ త్రిభుజం అనేది ఏమంటే, స్వర్ణ త్రిభుజంలోని కోణాలు 72 డిగ్రీలు, 72 డిగ్రీలు మరియు 36 డిగ్రీలు ఉంటుందండి. ఇది ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. స్వర్ణ త్రిభుజంలోని కోణాలు 2 కోణాలు సమానంగా ఉండాలి కదా, అందుకే 72 డిగ్రీలు ఉంది. త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 కాబట్టి మిగిలినటువంటి కోణము 36 డిగ్రీలు ఉంది. మరి స్వర్ణ త్రిభుజంలో సంబంధించి ఇంకోటి ఏమంటే స్వర్ణ నిష్పత్తి అనేది ఉంటుందండి. గోల్డెన్ రేషియో. స్వర్ణ నిష్పత్తి అనేది 1.618:1. 1.618 1 పాయింట్ అండి ఇక్కడ 1.618 నిష్పత్తి 1. ఈ నిష్పత్తిలో దీన్ని గోల్డెన్ రేషియో అంటారండి. గోల్డెన్ రేషియో స్వర్ణ నిష్పత్తి. ఇది మనకు ఇంపార్టెంట్.
స్వర్ణ త్రిభుజం అంటే ఇది ఒక సమద్విబాహు త్రిభుజం. మనకి ఎగ్జామ్లో అడగచ్చు, స్వర్ణ త్రిభుజం అనేది ఈ కింది రకమైనటువంటి త్రిభుజము. సమద్విబాహు త్రిభుజమా, సమబాహ, లంబకోణ అంటే అది సమద్విబాహు త్రిభుజం. దాంట్లో ఉన్నటువంటి కోణాలు 72 డిగ్రీలు, 72 డిగ్రీలు మరియు 36 డిగ్రీల రూపం ఉంటుంది. ఈ స్వర్ణ నిష్పత్తి అనేది 1.618:1, అంటే 1:1.618. ఒక భాగానికి 1.618 భాగాలు సమానమైనటువంటి నిష్పత్తులు ఉంటుంది. ఇది మనకు వీటికి సంబంధించి. మళ్ళీ మనకు సమబాహు త్రిభుజానికి సంబంధించి అంతర్లిఖించబడినటువంటి వృత్తానికి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదా సమబాహు త్రిభుజానికి సంబంధించి ఈ షేడ్ చేయబడినటువంటి ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత, షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత, అంటే ఈ మొత్తం వైశాల్యంలో నుంచి ఈ వృత్త వైశాల్యాన్ని తీసేస్తే మనకు షేర్ చేయబడింది వస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉన్నాయి. దీని గురించి మనం వైశాల్యాలకి సంబంధించినటువంటి టాపిక్ వచ్చినప్పుడు, అంటే దీని తర్వాత నెక్స్ట్ మనం చతుర్భుజాలకు సంబంధించింది నేర్చుకుందాం, దాంట్లో వైశాల్యాలది చెప్పుకున్న తర్వాత మీకు ఒక క్లాస్లో ఇలాంటి ఏవేవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, అంటే జనరల్గా వచ్చేటివి కాకుండా ఏవైతే ఇట్లాంటివి వస్తుందో, మన వృత్తానికి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ ఈ రకంగా రావచ్చు. చక్రీయ చతుర్భుజం గురించి వస్తుంది వృత్తాలలోనే. అట్లాంటి వచ్చినప్పుడు దీని గురించి ఒక క్లాస్లో మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుందండి. రైట్, ఇప్పుడు మనకు సమద్విబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజము, విషంబాహు త్రిభుజాలు అనేటివి అయిపోయినాయి. నెక్స్ట్ మనకు తెలియాల్సింది త్రిభుజాలు కోణాల పరంగా. మనకు భుజాల పరంగా త్రిభుజాలు అయిపోయింది. ఇప్పుడు కోణాల పరంగా త్రిభుజాలు. మరి కోణాల పరంగా కూడా త్రిభుజాలు ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ చూడండి, అల్పకోణ త్రిభుజం, దీన్నే లఘు కోణ త్రిభుజం అని కూడా అంటారు. లఘు కోణ త్రిభుజం. రైట్, మరి అల్పకోణ త్రిభుజం అంటే ఆల్రెడీ ఆ త్రిభుజం యొక్క పేరులోనే ఉంది. త్రిభుజంలోని మూడు కోణాలు కూడా అల్పకోణాలైతే, మూడు కోణాలు కూడా అల్పకోణాలైతే ఆ త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అంటారు. త్రిభుజంలోని మూడు కోణాలు కూడా అల్పమే కావాలండి. అంటే ఒక త్రిభుజం తీసుకున్నప్పుడు మూడు కోణాలు, అల్పకోణాలు అంటే ఏంటి మరి, ఇవి 90 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి. అంటే ప్రతి కోణం కూడా 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే, ప్రతి కోణం 90 డిగ్రీస్ కంటే బిలో ఉంటే, అంటే లెస్ దెన్ 90 డిగ్రీస్ ఉంటే ప్రతిది కూడా, అప్పుడు ఆ రకమైనటువంటి త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అంటాం. అంటే ఇక్కడ ఏర్పడేటటువంటి కోణము 67 డిగ్రీలు అనుకుందాం, ఇక్కడ 76 డిగ్రీలు అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఏర్పడేటటువంటిది 70, 60, 130, 143 అయిపోయింది, 150, 41 డిగ్రీలు ఇక్కడ ఏర్పడుతుంది. అంటే మూడు కోణాలను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ మూడు కూడా 90 డిగ్రీల కంటే తక్కువ ఉంది. ఈ విధంగా త్రిభుజంలోని మూడు కోణాలు అల్పకోణాలు అయితే లేదా లఘు కోణాలు అయితే, అంటే 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఈ రకమైనటువంటి త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అంటాం. నెక్స్ట్ దీని తర్వాత మనకు లంబకోణ త్రిభుజం. మరి ఇది కూడా పేరులోనే ఉంది, లంబకోణం అంటున్నాం. మరి ఈ డెఫినేషన్ ఏముంటుందంటే, దాంట్లో ఉన్నటువంటి అన్ని కోణాలు అల్పకోణాలు కావాలి. అదే లంబకోణం అయితే, ఒక కోణం లంబకోణం అయితే, ఒక కోణం త్రిభుజంలోని ఒక కోణం లంబకోణం అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. ఆ త్రిభుజాన్ని, ఒక కోణం లంబకోణం అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. మరి ఈ త్రిభుజం ఉంది, త్రిభుజంలో ఒక కోణం మనకు 90 డిగ్రీస్ ఉంది. ఈ కోణం 90 డిగ్రీస్ ఉన్నప్పుడు మిగిలినటువంటి కోణాలు ఏమైతే, మరి ఈ PQR అనేటటువంటి త్రిభుజం తీసుకుందాం. దీంట్లో యాంగిల్ X అనుకుందాం. అంటే యాంగిల్ X అనేది 90 డిగ్రీస్ అనుకుంటే, Q దగ్గర ఏర్పడిన కోణం 90 డిగ్రీస్ అయినప్పుడు మరి R దగ్గర ఏర్పడేటటువంటి కోణము, P దగ్గర ఏర్పడేటటువంటి కోణాల మొత్తము యాంగిల్ P ప్లస్ యాంగిల్ R. అంటే P వద్ద ఏర్పడే కోణము, R వద్ద ఏర్పడే కోణాలని రెండింటిని కలిపితే 90 డిగ్రీలు అవుతుందండి. అంటే ఏమన్నట్టు, ఎందుకు ఇవి రెండింటిని కలిపితే 90 డిగ్రీలు ఎందుకు కావాలంటే త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు, దానికి 90 డిగ్రీలు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏర్పడేటటువంటి కోణాన్ని ఇక్కడ ఏర్పడేటటువంటి కోణాన్ని కలిపితే 90 డిగ్రీలు అయ్యేటట్టు మనకు ఉంటాయి. మరి ఫర్ సపోజ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు వస్తుంది. ఒక
త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:2:3 అయినా త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:2:3 అయినా ఆ త్రిభుజంలోని ఈ కోణాలకు ఎదురుగా గల భుజాల నిష్పత్తి ఎంత? ఈ కోణాలకు ఎదురుగా గల భుజాల నిష్పత్తి. ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇట్లాంటిది వచ్చినప్పుడు మనకు కోణాలు 1:2:3 అన్నాడు. అంటే 1, 2, 3, 3, 6 మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. దీన్ని 6 భాగాలు చేస్తే 6 × 18. అంటే ఒకటి ఫస్ట్ది 30, ఒక భాగం విలువ 30 డిగ్రీలు వచ్చింది కాబట్టి 30 × 1 ఫస్ట్ది 30 డిగ్రీలు ఉంది, సెకండ్ది 60 డిగ్రీలు ఉంది, థర్డ్ది 90 డిగ్రీలు ఉంది. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఆ త్రిభుజంలోని కోణాలు 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు. త్రిభుజంలోని ఏదైనా ఒక కోణం 90 డిగ్రీలు అయితే ఆ త్రిభుజం అనేది మనకు లంబకోణ త్రిభుజం అవుతుంది. అంటే ఎగ్జామ్లో మనకి ఇట్లా ఇచ్చిండు 1:2:3 ఇచ్చిండు. ఇట్లా ఇచ్చినప్పుడు దాన్ని 6 భాగాలు చేసుకున్నాం. ఒక భాగం విలువ 30 డిగ్రీలు వచ్చింది. అంటే ఇది 90 ఉంది. మళ్ళీ ఇంకొక భాగం ఏదో ఒక భాగం విలువ ఒకదానిది 30, ఒకదానిది 60 ఉంది అనుకుందాం. సపోజ్ దీని 60, దీని 30 డిగ్రీలు ఉంది అనుకుంటే, ఇప్పుడు మనకు అడిగినటువంటి ప్రశ్న ఏంది? త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:2:3 అయితే వాటికి ఎదురుగా గల భుజాల నిష్పత్తి అంటే ఇది 1, 30 అంటే 1 కదా, ఇది 2, ఇది 3, ఈ నిష్పత్తిలో ఉన్నాయి. వీటికి ఎదురుగా ఉన్నటువంటి భుజాల నిష్పత్తి అంటే 30 డిగ్రీల కోణానికి ఎదురుగా ఉన్నటువంటి, ఫర్ సపోజ్ దీన్ని ఎక్స్, దీని వై జెడ్ త్రిభుజం అనుకుంటే 30 డిగ్రీల కోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం ఎక్స్వై అనేది, అదేవిధంగా 60 డిగ్రీల కోణానికి ఎదురుగా ఉన్నది వైజెడ్, అదేవిధంగా 90 డిగ్రీల కోణానికి ఎదురుగా ఉన్నది ఎక్స్జెడ్. ఈ భుజాలనేటివి ఏ నిష్పత్తిలో ఉంటాయని మనకి ఎగ్జామ్లో అడిగిండు. ఇట్లాంటిది వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రకమైనటువంటి త్రిభుజం లంబకోణ త్రిభుజం. కాబట్టి లంబకోణ త్రిభుజంలో లేదా మామూలుగా మనకు జనరల్గా తెలిసిన ప్రాపర్టీ ఏంటి? మనం సెకండ్ క్లాస్లోనే చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్లో త్రిభుజం యొక్క ధర్మాలలో త్రిభుజంలోని 3 కోణాలలో ఏ కోణం విలువ పెద్దగా ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం అనేది ఎక్కువగా ఉంటుంది. కోణం విలువ ఎక్కువ ఉంటే దాని భుజం పొడవు ఎక్కువ ఉంటుంది, కోణం విలువ తక్కువ ఉంటే భుజం పొడవు తక్కువ ఉంటుంది. ఇది మనకు తెలిసినటువంటి. కాబట్టి దీంట్లో దేని పొడవు ఎక్కువ ఉండాలి? ఎక్స్జెడ్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ దాని తర్వాత 60 డిగ్రీలకి ఆపోజిట్ వైజెడ్ ఎక్కువ ఉండాలి. మరి ఎక్స్వై యొక్క భుజం పొడవు అనేది మనకు తక్కువ ఉండాలి, మనకు తెలిసిన దాని ప్రకారం. అందుకే ఈ 1:2:3లో ఉన్నప్పుడు ఆ భుజాల యొక్క పొడవుల నిష్పత్తి 1:3:2 అండి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మనకు దీనికి సంబంధించి 2 రకాల ప్రశ్నలు వస్తాయి. ఈ భుజాల పొడవుల నిష్పత్తి ఇచ్చి కోణాల నిష్పత్తి అడగచ్చు, లేదా కోణాల నిష్పత్తి ఇచ్చి భుజాల పొడవుల నిష్పత్తి అడగచ్చు. అంటే ఏమన్నట్టు, కోణాలు 1:2:3లో ఉన్నప్పుడు ఆ త్రిభుజం అనేది కంపల్సరీ లంబకోణ త్రిభుజం అవుతుంది. దాని భుజాల పొడవుల నిష్పత్తి 1:3:2 ఉంటుందండి. ఇదే ప్రశ్న రివర్స్లు ఇస్తే ఒక త్రిభుజంలోని భుజాల పొడవుల నిష్పత్తి 1:3:2 అయితే ఆ కోణాల నిష్పత్తి 1:2:3. మనం ఏమన్నాం? అందుకే చూడండి, దీనికి ఎదురుగా ఉన్నది 1 అంటే తక్కువ ఉంది, √3 అంటే 1 కంటే ఎక్కువనే, √3 అనేది 1 కంటే ఎక్కువనే, 2 అనేది అన్నిటికంటే ఎక్కువ. ఏది 90 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నది అన్నిటికంటే ఎక్కువ వచ్చింది. అదే 30 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నది ఒక భాగమే వచ్చింది. 90 డిగ్రీస్ ఉంది, దీనికి డబుల్ వచ్చింది. అదే 60 డిగ్రీస్కి ఎదురుగా ఉంది, ఈ రెండింటికి మధ్యస్థంగా వచ్చింది. మనకు ఆల్రెడీ తెలిసినటువంటి ప్రాపర్టీ ప్రకారము ఇదండి. ఓకే, రైట్. నెక్స్ట్ దీంట్లోనే ఇదే లంబకోణ త్రిభుజంలో నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఉందండి. ఇదే లంబకోణ త్రిభుజంలో ఈ 2 భుజాలు సమానంగా ఉంటే, అంటే దీని అర్థం ఏంటి? లంబకోణ త్రిభుజం ఏంది అంటే ఒక కోణం అనేది 90 డిగ్రీలు ఉంది, కానీ మిగిలిన 2 భుజాలు సమానంగా ఉంటే ఈ రకమైనటువంటి త్రిభుజాన్ని లంబకోణ, 2 భుజాలు సమానంగా ఉన్నాయి కదా కాబట్టి సమద్విబాహు త్రిభుజం అంటారు. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే ఏమన్నట్టు,
ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణం కాకుండా, లంబకోణానికి అంటే ఈ కర్ణం కాకుండా లంబకోణానికి ఎదురుగా కర్ణం ఉంటుంది, అదే పెద్ద భుజం అనుకున్నాం. అదే కాకుండా మిగిలినటువంటి రెండు భుజాలు సమానంగా ఉంటే ఆ రకమైనటువంటి త్రిభుజాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. మరి ఈ విధంగా సమానంగా ఉన్నప్పుడు లంబకోణ సమద్విబాహు త్రిభుజం అయినప్పుడు మనకేం తెలుసు? ఈ రెండిటి యొక్క భుజాలు ఏనే, ఇది బి. మనం కర్ణాన్ని దేని ప్రకారము, మనకు తెలిసిన దాని ప్రకారము కర్ణాన్ని ఈ రెండిటి యొక్క వర్గాల మొత్తానికి చేస్తాం కదా. కాబట్టి a² + a² అండర్ ది రూట్ చేస్తే √2a². దీన్నే a√2 అని రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, భుజాల పొడవులు లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో భుజాల పొడవులు, ఈ రెండిటి యొక్క భుజాల పొడవులు ఏ సమానము. ఇది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము కర్ణం మీది వర్గం అనేది మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం కావాలి. అప్పుడు కర్ణము స్క్వేర్ అనేది 2a² అయింది. కర్ణము కావాలంటే అండర్ ది రూట్ 2a² చేస్తాం. అప్పుడు ఇది √2a వస్తుంది. మనం ఇక్కడ రాసింది కూడా అదే, √2a అన్న a√2 అన్న ఒకటి. అంటే దీని యొక్క పొడవు అనేది a√2. ఏ కంటే ఏకు √2 రెట్లు ఉంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం. దీంట్లో ఆల్రెడీ ఒక కోణం 90 డిగ్రీలు ఉంది. మిగిలినటువంటి ఈ రెండు కోణాలు ఎంత ఉండాలి? మిగిలినటువంటి ఆ రెండు కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఇంతకుముందుది ఓన్లీ లంబకోణ త్రిభుజం, ఇప్పుడు మనం మాట్లాడుకునేది లంబకోణ సమద్విబాహు త్రిభుజం. మనకు సమద్విబాహు త్రిభుజం చెప్పుకున్నప్పుడు లేదా త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ చెప్పుకున్నప్పుడు, ధర్మాలు చెప్పుకున్నప్పుడు ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఏమని? త్రిభుజంలోని ఏవైనా రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటే వాటికి ఎదురుగా గల కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఇప్పుడు సమానంగా ఉన్నటువంటి భుజాలు ఏవి? ఇది కదా, దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఇది, దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఇది. అంటే ఇవి రెండు కూడా సమానంగా ఉండాలి. ఆ రెండింటిని కలిపితే 90 డిగ్రీలు కావాలి. కాబట్టి ఇది 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకు 45 డిగ్రీస్ తప్ప వేరే దేనితో కూడా సమానం చేస్తే 180 డిగ్రీస్ దాటిపోతాయి మనకు. కాబట్టి ఇది 90 డిగ్రీస్ ఉన్నది. ఇవి రెండు కూడా 45 + 45 ఉన్నాయి. రైట్. ఇప్పుడు దీని పరంగా చూద్దాం. దీని పరంగా ఆలోచిస్తే మనకి ఎగ్జామ్లో దీని గురించి ఏ రకమైనటువంటి ప్రశ్న వస్తుంది అంటే, ఇంతకు ముందు లాగానే ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి, డైరెక్ట్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి అండి ఇవి. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:1:2 అయినా, త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:1:2 అయినా, వాటికి ఎదురుగా గల అంటే ఈ కోణాలకు ఎదురుగా గల వాటికి ఎదురుగా గల భుజాల నిష్పత్తి, ఎంత అని అడుగుతాడండి. మనం జనరల్గా ఇవన్నీ ఏమంటే డైరెక్ట్ చదివి బట్టి పెట్టుకోవడానికి చూస్తాం. బట్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, మనకు డైరెక్ట్ తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, త్రిభుజంలోని మూడు కోణాలు 1:1:2 అన్నాడండి. అంటే ఇది 45, 45 1:1. 45 డబల్ చేస్తే 90 కదా. కాబట్టి 1:1:2 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే ఇది ఒక భాగమే, ఇది ఒక భాగమే, ఇది రెండు భాగాలు. ఇప్పుడు వీటికి ఎదురుగా ఉన్నటువంటి భుజాల నిష్పత్తి ఎంత అని అడిగిండు. భుజాల నిష్పత్తి ఎంత అన్నాడు. దీన్ని డైరెక్ట్ మనం బట్టి పట్టచ్చు, కానీ అది కాదండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ దీనికి ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏ, డైరెక్ట్ 1 అనే దానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏ, దీనికి ఎదురుగా ఉన్నటువంటి భుజం కూడా ఏనే. మళ్ళీ ఈ 90 అనే దానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం a√2. ప్రతి దాంట్లో ఏ అనేది కామన్గా ఉంది కాబట్టి ఏని తీసేస్తే మనకు మిగిలేది 1:1:2. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అండి. అంటే ఏమన్నట్టు, మనకి ఎగ్జామ్లో ఏమని ఇస్తాడంటే ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:1:2 అయినా, 1:1:2 అయినా, ఆ కోణాలకు ఎదురుగా గల భుజాల నిష్పత్తి 1:1:2. మనకి ఇంతకుముందు కూడా ఏం చెప్పినాం, కోణాల నిష్పత్తి ఇంతకుముందు దాంట్లో 1:2:3 అయినా వాటి యొక్క భుజాల నిష్పత్తి 1:3:2. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఇది గుర్తుపెట్టుకోవాలి. 1:1:2 అయినప్పుడు 1:1:√2 అవుతుంది. √2 ఎందుకు అవుతుందంటే ఇవి ఎందుకు అవుతుందండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఇది √2 అనేది ఎక్కువ ఉంది, ఏతో పోలిస్తే √2 ఎక్కువ ఉంది. ఇది 1:1√2 1:1√2. అదే 1 2 3 ఉన్నప్పుడు 1√3 2 నిష్పత్తిలో ఉంటాయండి. ఎందుకు, ఇది 30 degrees, ఇది 60 degrees, ఇది 90 degrees ఉండే, అందుకే ఇక్కడ 1√3 వచ్చింది. ఇక్కడ ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 45 degrees ఉన్నాయి కాబట్టి 1:1 వచ్చింది. దీంతో పాటు మనం ఏం చెప్పుకున్నాం, సమబాహు త్రిభుజం అయితే దాని యొక్క కోణాలు 1:1:1లోనే ఉంటాయి, దాని యొక్క భుజాలు కూడా 1:1:1లోనే ఉంటాయి. మరి లంబకోణ త్రిభుజానికి వైశాల్యం కనుక్కున్నాడు ఎట్లా, లంబకోణ త్రిభుజం ఇచ్చినప్పుడు వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలి. లంబకోణ త్రిభుజానికి వైశాల్యం మనం మామూలుగా లంబకోణం త్రిభుజం ఇచ్చి, ఇది ఒకవేళ మామూలు లంబకోణ త్రిభుజమే అయితే లంబకోణ సమద్విబాహు త్రిభుజం కాకపోతే అప్పుడు ఏం చేస్తాం, ఈ పొడవులు వేరువేరుగా ఉంటాయి. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. కర్ణం అనేది √a² + b² అవుతుంది. అప్పుడు దీని వైశాల్యం అంటే 1/2 భూమి ఇంటూ ఎత్తు కదా, కాబట్టి అప్పుడు దీని యొక్క వైశాల్యం అనేది a × b, ½ × a × b. ఇది గుర్తుపెట్టుకోవాలండి. మరి కర్ణం పొడవు అనేది √a² + b². ఎందుకు, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గము ఇది ఈ రెండు వర్గాల మొత్తానికి సమానము. కర్ణం కావాలంటే మనం ఇందాక చేసినట్టు దీనిలాగా √a² + b² చేస్తాం. అదే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అయితే ఇక్కడ b² బదులు ఇది కూడా a² వస్తుంది. ఎందుకు వస్తుంది, ఇవి రెండు సమానంగా ఉంటాయి కాబట్టి. ఇది ఓన్లీ లంబకోణ త్రిభుజం అయినప్పుడు √a² + b², లంబకోణ సమద్విబాహు త్రిభుజం అయినప్పుడు కర్ణము √a² + a², 2a² అంటే a√2, అది √a² + b². మరి ఈ విధంగా ఉన్నప్పుడు వైశాల్యం 1/2 భూమి ఇంటూ ఎత్తు కాబట్టి, అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం 1/2 భూమి ఏనే, దీని ఎత్తు కూడా ఏనే, a × a అంటే ½ a². లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ½ a². ఓన్లీ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ½ ab. ఇక్కడ a అనేది b అనేటటువంటిది కర్ణం కాకుండా మిగిలిన రెండు భుజాల పొడవులు. ఇక్కడ రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటాయి సమద్విబాహు త్రిభుజం కాబట్టి ½ a². దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏం తెలవాలంటే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఏమంటే ఫస్ట్ మధ్యగత రేఖలు, మీడియన్ లైన్స్, మధ్యగత రేఖలు. అయితే ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఏదైనా టాపిక్ నేర్చుకుంటున్నామంటే ఫస్ట్ అక్కడ ఇచ్చినటువంటి హెడ్డింగ్ని ఫస్ట్ మంచిగా జాగ్రత్తగా వినాలండి. హెడ్డింగ్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి హెడ్డింగ్ తోటే ఆన్సర్లు అనేటివి దొరుకుతాయి. ఎందుకంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కావద్దంటే ఒకసారి హెడ్డింగ్ని చూసినా కానీ మనకు ఆన్సర్లు దొరికిపోతాయి. లాస్ట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని మీకు అట్లానే చెప్తా. ఫస్ట్ ఈ మీడియన్ లైన్స్, మధ్యగత రేఖలు, ఇది తెలుసుడు కంటే ముందు మనకు కొన్ని తెలవాలి. ఆల్రెడీ మొన్న చెప్పుకున్నాం, అయినా కానీ ఫస్ట్ ఏమంటే మనకు సమద్విఖండన రేఖలు మొన్న చెప్పాను, అయినా కానీ సమద్విఖండన రేఖ. ఫస్ట్ రేఖ, సమద్విఖండన రేఖ అంటే ఏదైనా ఒక రేఖాఖండాన్ని రెండు సమాన భాగాలుగా విభజించేటటువంటి రేఖని సమద్విఖండన రేఖ. సమానంగా, ద్విఖండన రెండు భాగాలుగా ఖండించాలి, సమద్విఖండన రేఖ అంటారు. ఇప్పుడు ఎల్ అనేటటువంటి ఈ రేఖని ఎం అనేటటువంటి ఈ రేఖ సమద్విఖండన చేసింది. ఎల్ అనేటటువంటి రేఖని ఎం అనేటటువంటి రేఖ సమద్విఖండన చేసింది. ఇది ఎట్లా భుజం ఇచ్చినప్పుడు. అదే మరి కోణం ఉంటుంది కదా, ఏదైనా ఒక కోణం ఉంది, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక కోణం ఏర్పడింది, ఇక్కడ ఏర్పడినటువంటి ఈ కోణాన్ని నేను 60 degrees అనుకుంటున్నా. మరి ఈ కోణాన్ని కూడా ఖండించచ్చా?
రైట్. ఈ కోణాన్ని కూడా ఖండించవచ్చు. ఇక్కడ ఒకటి ఇట్లా రాసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కోణాన్ని కూడా 2 భాగాలుగా ఖండించడం, అంటే దీన్ని కోణ సమద్విఖండన రేఖ అంటారు. కోణ సమద్విఖండన రేఖ. అది ఓన్లీ సమద్విఖండన రేఖ, ఇది కోణాన్ని సమద్విఖండన చేసింది. అక్కడ ఓన్లీ రేఖని సమద్విఖండన చేసినాం, ఇక్కడ కోణాన్ని కూడా సమద్విఖండన చేస్తాం. ఇదే ఈ కోణం అనేది శీర్షం దగ్గర ఉంటే శీర్ష కోణ సమద్విఖండన రేఖ అంటారు. అంటే ఏమన్నట్టు, త్రిభుజం ఉంది, త్రిభుజంలో శీర్షాలు ఉన్నాయి కదా, ఈ శీర్షం వద్ద ఒక కోణం ఏర్పడింది. ఈ కోణాన్ని 2 భాగాలుగా సమద్విఖండిస్తే అప్పుడు ఈ రేఖని శీర్ష కోణ సమద్విఖండన రేఖ అంటారు. ఎందుకు? కోణాన్ని సమద్విఖండన చేసింది, ఈ కోణము శీర్షం దగ్గర ఉంది కాబట్టి శీర్ష కోణ సమద్విఖండన రేఖ. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలండి. కోణాన్ని సమద్విఖండన చేసినాం, అది శీర్షం దగ్గర ఉంటే శీర్ష కోణ సమద్విఖండన రేఖ అంటున్నాం. ఓన్లీ మామూలుగా రేఖని సమద్విఖండన చేసినాం, ఈ రేఖని ఇంకో రేఖ సమద్విఖండన చేసింది, దాన్ని సమద్విఖండన రేఖ అని చెప్పేసుకున్నాం. రైట్. ఇది మనకు తెలిసింది. ఆల్రెడీ మనకు మిలిత రేఖలు అంటే తెలుసు. ఇంకా దీంట్లో మనకు వచ్చేటటువంటి పదాలు ఏముంటాయంటే మిలిత రేఖలు. మిలిత రేఖలు అన్నా కానీ అనుశక్త రేఖలు అన్నా కానీ ఒకటే. మనం సమాంతర రేఖలు, లంబ రేఖల తర్వాత మిలిత రేఖలు చెప్పినాం. అంటే ఏంటి? 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు, 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రకమైనటువంటి రేఖలని మిలిత రేఖలు అంటాం. 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు. ఈ బిందువునే మిలిత బిందువు అంటాం. ఈ బిందువునే మిలిత బిందువు అంటాం. అంటే ఏమన్నట్టు, మనకు మిలిత రేఖలు అంటే కనీసం 3 రేఖలు ఖండించుకుంటాయి, 3 లేదా అంతకంటే ఎక్కువ. 2 రేఖలు ఖండించుకుంటే ఓన్లీ ఖండన రేఖలే అంటారు. ఆ 2 రేఖలు ఇట్లా ఖండించుకున్నాయి, ఇట్లా ఖండించుకున్నాయి. ఎప్పుడైతే 2 రేఖలు ఖండించుకున్నప్పుడు కోణం విలువ 90 డిగ్రీలు అవుతుందో అప్పుడు ఈ రేఖల్ని ఒకదానికొకటి లంబ రేఖలు అంటాం, పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. ఓన్లీ ఇట్లా 2 కంటే ఎక్కువ అంటే 3 అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖల్ని మిలిత రేఖలు అంటాం. ఈ ఖండన బిందువునే మిలిత బిందువు అంటాం. మనకు ఇంతవరకు తెలియాలండి. ఇది తెలిస్తే ఇప్పుడు నేను చెప్పేటటువంటిది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ చెప్పేది ఏంటి? మధ్యగత రేఖలు, మీడియన్ లైన్స్. మధ్యగత రేఖలు. మధ్యగత రేఖలు అంటే ఒక త్రిభుజంలో ఇది చాలా జాగ్రత్తగా వినండి. కంపల్సరీ బిట్ వస్తుంది డిఎస్సిలో కానీ టెట్లో కానీ. మనకు ప్రతి మార్క్ ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. ఒక త్రిభుజం ఉంది. ఈ త్రిభుజం PQR అనుకుందాం, లేదా XYZ అనుకుందాం, ABC అనుకుందాం, ఏదైనా. ఒక త్రిభుజంలోని ఒక శీర్షం నుండి, శీర్షం అంటే ఇది కదా, 2 భుజాలు ఎక్కడ కలుసుకున్నదో దాన్ని శీర్షం అన్నాం. త్రిభుజంలోని శీర్షం నుండి దాని ఎదురుగా గల భుజం యొక్క మధ్య బిందువుకి శీర్షానికి ఎదురుగా ఏ భుజం ఉంది? P అనే శీర్షానికి ఎదురుగా QR అనేటటువంటి భుజం ఉంది. ఈ భుజం యొక్క మధ్య బిందువు, ఫర్ సపోజ్ ఇది మొత్తం ఒక 12 సెంటీమీటర్లు ఉందనుకుంటే దీని మధ్య బిందువు 6 సెంటీమీటర్ల దగ్గర ఉన్నది మనకు మధ్య బిందువు అవుతుంది. అంటే ఏమన్నట్టు, ఒక శీర్షం నుండి దాని ఎదురుగా ఉన్నటువంటి భుజం యొక్క మధ్య బిందువుకి రేఖను గీస్తే ఈ రేఖను మధ్యగత రేఖ అంటారు. మనం సింపుల్గా గుర్తుపెట్టుకునొచ్చండి. మధ్యగత రేఖ భుజం యొక్క మధ్య బిందువుకి గీసేటటువంటి రేఖ. మరి ఈ రేఖను ఎక్కడి నుండి గీయాలి? దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి శీర్షం నుండి గీయాలి. మరి ఇట్లాంటి రేఖలు త్రిభుజంలో ఎన్ని గీయచ్చు? ఇట్లాంటి రేఖలు త్రిభుజంలో 3 శీర్షాలు ఉంటాయి కాబట్టి 3 రేఖలు గీయచ్చు. ఇక్కడ నుండి కూడా దీనికి మధ్యలో గీయచ్చు, ఇక్కడ నుండి కూడా దీనికి మధ్యలో గీయచ్చు. అంటే ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇది ఒక రేఖను గీసినాం, ఇది ఒక రేఖను గీసినాం, ఇది ఒక రేఖను గీసినాం. మరి 3 రేఖలు వచ్చి ఇక్కడ ఖండించుకున్నాయా లేవా? 3 రేఖలు వచ్చి అక్కడ ఖండించుకున్నాయా లేవా? మనం ఇందాక చెప్పుకున్నాం, 3 కానీ అంతకంటే ఎక్కువ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని మిలిత రేఖలు అంటాం, ఆ బిందువుని మిలిత బిందువు అంటాం.
అంటే ఇప్పుడు ఇక్కడ మధ్యగత రేఖలు, ఇక్కడ వచ్చినటువంటి రేఖలకు ఒక పేరు ఉంది. ఆ పేరేంటి? మధ్యగత రేఖలు. మధ్యగత రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి కాబట్టి మధ్యగత రేఖల మిలిత బిందువు అనొచ్చు కదా. మధ్యగత రేఖల మిలిత బిందువు, మధ్యగత రేఖల మిలిత బిందువు. దీన్ని మధ్యగత రేఖల మిలిత బిందువుని మనం గురుత్వ కేంద్రం అంటాము. మనం ఏమంటాం? గురుత్వ కేంద్రం అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని జీతోని సూచిస్తారు. దీన్ని ఇంగ్లీష్లో సెంట్రాయిడ్ అంటారు. మధ్యగత రేఖల మిలిత బిందువు, మధ్యగత రేఖల మిలిత బిందువు. ఈ మధ్యగత రేఖలు వచ్చి ఏ బిందువు వద్ద అయితే కలిసిందో దాని గురుత్వ కేంద్రం అంటాం. త్రిభుజంలో 3 శీర్షాలు ఉన్నాయి కాబట్టి 3 మధ్యగత రేఖలు ఉంటాయి. ఎందుకంటే 3 భుజాలు ఉన్నాయి కాబట్టి ఈ 3 భుజాల మధ్యగత రేఖల మిలిత బిందువునే మనం గురుత్వ కేంద్రం అంటాం. ఈ గురుత్వ కేంద్రం జీతో సూచిస్తారు కదా, అంటే ఇది జీ. ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఈ రేఖలకి కొద్దిగా పేరు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రేఖలకి పేరు పెట్టుకుందాం. ఎందుకు? మనం రాసుకోవడానికి. దీనికి ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ రేఖ అనుకుందాం. ఇప్పుడు పివై రేఖని ఈ జీ అనేది ఎట్లా విభజిస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. లేదా క్యూజెడ్ రేఖని ఈ జీ అనేది ఎట్లా విభజిస్తుంది, ఆర్ఎక్స్ రేఖని ఈ జీ అనేది ఎట్లా విభజిస్తుంది. అంటే గురుత్వ కేంద్రం అనేది మధ్యగత రేఖలని ఏ విధంగా విభజిస్తుంది అంటే గురుత్వ కేంద్రం జీ అనేది మధ్యగత రేఖలను 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. ఇది ఇంపార్టెంట్. 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే దాని అర్థం ఏమి? పివై రేఖని జీ అనేది పీజీ జీవై కదా, పీజీ ఈస్టు జీవై నిష్పత్తిలో విభజిస్తుంది. ఎందుకు? పి నుండి జీ వరకు వేరు, జీ నుండి ఈ మొత్తం పివై ఉండే దీన్ని ఈ జీ అనేది విభజించింది. ఇది మొత్తం పివై రేఖ ఉండే దీన్ని జీ అనేది విభజించింది. ఎట్లా విభజించింది? ఇటు 2 భాగాలు, ఇటు 1 భాగం. అంటే పీజీ అనేది 2 భాగాలు, జీవై అనేది 1 భాగం వచ్చేటట్టు విభజిస్తుంది. ఇది ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మధ్యగత రేఖని గురుత్వ కేంద్రం 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. ఏ మధ్యగత రేఖనైనా. క్యూజెడ్ రేఖని కూడా ఇటు 2 ఇటు 1, ఇది ఇటు 2 ఇటు 1, దీన్ని ఇటు 2 ఇటు 1. అంటే ఈ విధంగా ఇది విభజిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఒకటి. నెక్స్ట్ మనకు పి అనేటటువంటి దానికి ఏవైనా నిరూపకాలు ఇస్తే, అంటే కొన్ని విలువలు ఇస్తే, ఎందుకు? మనకు త్రిభుజాన్ని ఒక గ్రాఫ్ పేపర్ తీసుకుంటే మధ్యలో త్రిభుజాన్ని గీసినాం అనుకుంటే, ఒక గ్రాఫ్ పేపర్ ఇట్లుంది, ఇది ఎక్స్ అక్షము వై అక్షం అనేటటువంటిది ఉంది. ఇక్కడ మనం త్రిభుజాన్ని గీసినాం, ఇక్కడనో 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 ఎక్కడన్నా గీయచ్చు. గీసినప్పుడు మనకి ఇది 0 ఉంటుంది, ఇటు అన్ని ప్లస్ విలువలు ఉంటాయి, 1 2 3 4 5 6 ఇట్లా. ఇటు మైనస్ విలువలు ఉంటాయి, ఇటు మళ్ళీ పైకి ప్లస్ విలువలు ఉన్నాయి, ఇటు కిందికి మైనస్ విలువలు ఉన్నప్పుడు ఈ త్రిభుజానికి ఇక్కడ చూడండి ఎక్స్ వైలు అనేటటువంటి నిరూపకాలు వస్తాయి. ఇదే ఇప్పుడు దీనికి ఇది 6 అనుకుందాం, ఇది 4 అనుకుంటే ఇక్కడ దీని పరంగా చూసినప్పుడు 6,4 అనేది వస్తుంది. అదే దీని పరంగా వస్తే దీని పరంగా త్రిభుజానికి అంటే ఆ విధంగా నిరూపకాలు వస్తాయి. నిరూపకాలు అంటే అది కలిగి ఉన్నటువంటి ఎక్స్ వై విలువలు అన్నట్టు, ఆ త్రిభుజం ఉన్నటువంటి పొజిషన్ని బట్టి. త్రిభుజం అనేది ఒక నిరూపక జ్యామితిలో 4 ప్లస్లలో ఎక్కడన్నా ఉండొచ్చు, లేదా మూల బిందువు నుంచి కూడా కొన్ని పోయేటట్టు ఉండొచ్చు. అట్లున్నప్పుడు దాని యొక్క నిరూపకాలు ఇస్తాడు మనకు. x1 y1, అదే ఇది x2 y2, ఇది x3 y3. ఈ విధమైనటువంటి నిరూపకాలు ఇస్తే ఇది దేనికి సార్ మరి? x1 y1 x2 y2 x3 y3లు ఎందుకు ఇస్తాడు? ఇది ఇచ్చినప్పుడు ఏమడుగుతాడంటే దీని గురుత్వ కేంద్రాన్ని జీని కనుక్కోమంటాడు, లేదా ఈ గురుత్వ కేంద్రాన్ని మనం గరిమనాభి అని కూడా ఇస్తాడు. కన్ఫ్యూజ్ కావద్దు. ఎగ్జామ్లో గురుత్వ కేంద్రం అని ఇవ్వచ్చు, లేదా గరిమనాభిని కనుక్కోమని ఇవ్వచ్చు. ఇది కనుక్కోమనడానికి అప్పుడు జీ కనుక్కోవడానికి సూత్రము. జీకి కూడా 2 నిరూపకాలు వస్తాయి కదా, అవి ఏ విధంగా వస్తాయంటే x1 + x2 + x3/3 చేయాలి, x నిరూపకం వస్తుంది. అదేవిధంగా y1 + y2 + y3/3 చేయాలి. ఇప్పుడు y నిరూపకం వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. మనకు p(x1 y1) q(x2 y2) r(x3 y3) అనేటటువంటి నిరూపకాలు ఇచ్చి మనకి ఎగ్జామ్లో ఏ విధమైన ప్రశ్న అడుగుతాడు? దీని యొక్క
గురుత్వ కేంద్రం ఎంత. లేదా దీంట్లో ఏవైనా రెండిటి వాల్యూ ఇస్తాడు, x1 y1 x2 y2లు ఇచ్చి దీని గురుత్వ కేంద్రం విలువిస్తాడు, విలువిచ్చి మిగిలిన దాన్ని కనుక్కోమంటాడు. అప్పుడు ఏం చేస్తాం, ఇవి రెండింటిని కలుపుతాం, ఇది చెయ్యాలి కదా. కాబట్టి అటు తీసుకెళ్తే ఇక్కడ మనకు ఆల్రెడీ జీ విలువ తెలుస్తుంది కాబట్టి దాని నుంచి కూడా కనుక్కోవచ్చు. అంటే ఏమన్నట్టు, ఇక్కడ దీని విలువ జీ ఆఫ్ ఎక్స్ కామ వై అని ఇస్తాడు కదా, ఈ విలువ ఎక్స్కి సమానం అవుతుంది, ఈ విలువ వైకి సమానం, దానికి ఈక్వల్ చేసుకొని ఇక్కడ ఏ పదం అయితే ఇవ్వడో ఆ పదాన్ని మనం కనుక్కోవచ్చు. ఇది ఎగ్జామ్లో వచ్చేటటువంటి అండి. అంటే ఇది 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. దాని నిరూపకాలు ఇచ్చినప్పుడు గురుత్వ కేంద్రాన్ని ఎట్లా కనుక్కోవాలో తెలియాలి. ఇప్పుడు మనకి ఏం తెలిసింది, మధ్యగత రేఖల మిలిత బిందువు గురుత్వ కేంద్రం అవుతుంది. మధ్యగత రేఖల మిలిత బిందువు గురుత్వ కేంద్రం మనకి ఎగ్జామ్లో అడగచ్చు. కింది వాటిలో మధ్యగత రేఖల మిలిత బిందువు ఏది, దాన్ని ఏమంటాం, గురుత్వ కేంద్రం అంటాం. దీన్ని జీతోను సూచిస్తాం. రైట్, మనకు తెలిసిపోయింది. మరి సమబాహు త్రిభుజానికి వస్తే, సమబాహు త్రిభుజానికి వస్తే దీని యొక్క మధ్యగత రేఖనే దీని యొక్క హైట్ అవుతుందండి. ఎందుకైతుంది, సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 3 భుజాల మధ్యలోనే గీస్తున్నాం కాబట్టి అదే దాని హైట్ అవుతుంది. అంటే ఏమన్నట్టు, ఇక్కడ నోట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సమబాహు త్రిభుజంలో మధ్యగత రేఖనే ఆ త్రిభుజం యొక్క ఉన్నతి లేదా ఎత్తు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్, ఇది గురుత్వ కేంద్రానికి సంబంధించి దీంట్లో 3 రకాలైనటువంటి ప్రశ్నలు అడిగేట అవకాశం ఉంది. ఏ విధంగా విభజిస్తుంది, లేదా గురుత్వ కేంద్రం అని ఎట్లా అంటారు, లేదా నిరూపకాలు ఇచ్చి. దీని ప్రకారం సమబాహు త్రిభుజంని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత ఏమంటే, గురుత్వ కేంద్రం ఏంది, గురుత్వ కేంద్రం తర్వాత నెక్స్ట్ ఉన్నతి ఆల్టిట్యూడ్ అండి. మరి ఇదేంటి, ఒక త్రిభుజం ఉంది, ఒక త్రిభుజంని గీసినాం. XYZ అనేటటువంటి త్రిభుజాన్ని తీసుకుందాం. XYZ అనేటటువంటి త్రిభుజాన్ని తీసుకుంటే త్రిభుజంలోని ఒక శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసినటువంటి లంబాన్ని ఇంతకుముందు దాంట్లో శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసినటువంటి మధ్యగత రేఖ అన్నాం. మధ్యగత రేఖ అంటే ఈ 2 భుజాలకు కంపల్సరీ మధ్యలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు దీన్ని లంబంగా గీయాలి. లంబం మధ్యలోనే రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకు, భుజాల పొడవులు వేరుగా ఉంటే లంబం వేరుగా వస్తుంది. మనం లాస్ట్కు చెప్పుకున్నాం మధ్యగత రేఖలు అయిన తర్వాత సమబాహు త్రిభుజంలో దాని ఎత్తు అనేదే మధ్యగత రేఖ అవుతుందని. ఎందుకు, 3 భుజాలు సమానంగా ఉన్నప్పుడు అది మధ్యలో వస్తుంది. కానీ వేరుగా ఉన్నప్పుడు లంబం ఎక్కడన్నా రావచ్చు. ఇట్లాంటి లంబాలు మరి ఎన్ని గీయచ్చు? లంబం అంటే ఏమని తెలిసింది, త్రిభుజంలో శీర్షం నుండి ఎదుటి భుజానికి 90 డిగ్రీలు వచ్చేటట్టు ఒక రేఖని గీస్తే, 90 డిగ్రీలు వచ్చేటట్టు పర్పెండిక్యులర్గా ఒక రేఖని గీస్తే దాన్ని ఉన్నతి అంటాం. ఇట్లాంటి త్రిభుజానికి 3 రేఖలు గీయచ్చు. ఇట్లాంటి 3 రేఖలు గీయచ్చు. మరి ఈ ఉన్నతులు కూడా 3 రేఖలే కదా, ఈ 3 రేఖలు కూడా ఒక బిందువు దగ్గర ఖండించుకుంటున్నాయి కదా. కాబట్టి త్రిభుజంలోని ఉన్నతుల మిలిత బిందువును ఇంపార్టెంట్ అండి. ఉన్నతుల మిలిత బిందువుని మనం లంబ కేంద్రం అంటామండి. ఏమంటాం, లంబ కేంద్రం అంటాం. దీన్ని O లేదా H తోటి సూచిస్తారు. దీన్ని లంబ కేంద్రం అంటాం. ఇంతకుముందు దాంట్లోనేమో మధ్యగత రేఖల మిలిత బిందువు మనకు గురుత్వ కేంద్రమైంది, ఉన్నతుల మిలిత బిందువు అనేది లంబ కేంద్రం అవుతుంది. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉన్నతుల మిలిత బిందువు లంబ కేంద్రం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఉన్నటువంటిది
లంబ సమద్విఖండన రేఖలు అండి. లంబ సమద్విఖండన రేఖలు. లంబ సమద్విఖండన రేఖలు. రైట్, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సమద్విఖండన 2 లెక్క ఖండించాలి. ఎట్లా ఖండించాలి? లంబంగా వచ్చేటట్టు ఖండించాలి. అంటే దీని అర్థం చూడండి, త్రిభుజంలోని భుజాలకు, ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చింది, మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వేరేది ఇచ్చిండు, ఇది అవుతుందా అని అడిగిండు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. త్రిభుజంలోని భుజాలను, ఈ భుజాలను, ఈ భుజాన్ని, ఈ భుజాన్ని, ఈ భుజాన్ని, త్రిభుజంలోని భుజాలను లంబంగా సమద్విఖండన చేస్తే, లంబంగా త్రిభుజంలోని భుజాలను లంబంగా సమద్విఖండన చేసేటట్టు మనం రేఖల్ని గీస్తే, త్రిభుజంలోని భుజాలను లంబ సమద్విఖండన చేస్తే, ఈ 3 రేఖలు గీస్తే, ఈ 3 రేఖలు కూడా ఒక బిందువు దగ్గర ఖండించుకుంటాయి, మిళితమవుతాయి. అంటే ఇక్కడ ఏమన్నట్టు, త్రిభుజంలోని భుజాలకు ఏ రకమైనటువంటి రేఖను గీసినాం? లంబ సమద్విఖండన రేఖలు గీసినాం. అంటే లంబంగా రెండు వచ్చేటట్టు ఖండిస్తే, భుజాలని 2 భాగాలు చేయాలి మరియు లంబంగా ఉండాలి. త్రిభుజంలోని భుజాల లంబ సమద్విఖండన, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. లంబ సమద్విఖండన రేఖల మిళిత బిందువు. అంటే అది 3 కూడా ఒక దగ్గర కలుస్తున్నాయి కదా, ఈ మిళిత బిందువుని మరి ఏమంటారు? లంబ సమద్విఖండన రేఖల మిళిత బిందువుని పరివృత్త కేంద్రం అంటారండి. పరివృత్త కేంద్రం అంటారు. దీన్ని S తోని సూచిస్తారు. పరివృత్త కేంద్రం, సర్క్యూమ్ సెంటర్, పరివృత్త కేంద్రం. త్రిభుజంలోని భుజాలకు గీసినటువంటి లంబ సమద్విఖండన రేఖల మిళిత బిందువుని దీన్ని S అంటారు. S అంటే పరివృత్త కేంద్రం. మరి మనకి ఇది కూడా అడగచ్చు, ఈ లంబ సమద్విఖండన రేఖలతోటి ఒక వృత్తాన్ని ఏర్పరిస్తే, ఈ లంబ సమద్విఖండన రేఖలను కలుపుతూ ఒక వృత్తాన్ని ఏర్పరిస్తే, ఈ వృత్తం అనేది, ఈ వృత్తానికి కేంద్రం ఏముందండి? ఎస్ అనేటటువంటిది కేంద్రం ఉంది. ఇది పరివృత్త కేంద్రమైంది. అందుకే ఈ వృత్తాన్ని పరివృత్తం అంటారు. ఈ వృత్తాన్ని పరివృత్తం అంటారు. ఎందుకు? పరివృత్తంని కేంద్రంగా వేసుకుంది కదా, పరివృత్తం డైరెక్ట్. మరి మనకి ఎగ్జామ్లో ఈ విధంగా కూడా అడగచ్చండి. ఎట్లా అంటే చూడండి, త్రిభుజంలోని శీర్షాల గుండా పోయేటటువంటి వృత్తం ఏది? అంతర్వృత్తం, పరివృత్తం, బాహ్యవృత్తం, భూకేంద్ర వృత్తం. ఏవైనా 4 ఆప్షన్లు ఇవ్వచ్చు. త్రిభుజంలోని శీర్షాల గుండా, శీర్షాలు అంటే ఇవిట్లని కలుపుతూ ఈ వృత్తం అయింది కాబట్టి పరివృత్తం అనేది త్రిభుజంలోని శీర్షాల గుండా పోతుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. త్రిభుజంలోని శీర్షాల గుండా పోయేటటువంటి వృత్తము, త్రిభుజంలోని శీర్షాల గుండా పోయేటటువంటి వృత్తం పరివృత్తము. పరివృత్తం అనేది త్రిభుజంలోని భుజాలకు గీసిన లంబ సమద్విఖండన రేఖల మిళిత బిందువే పరివృత్త కేంద్రము. దీన్ని S తోని సూచిస్తాం. మనము ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ దీని తర్వాత ఇంపార్టెంట్ ఏమంటే కోణ సమద్విఖండన రేఖలు. కోణ సమద్విఖండన రేఖలు. ఇంతకుముందు మనం లంబ సమద్విఖండన అన్నాం, లంబంగా ఖండించాలి. మనకి ఎగ్జామ్లో గుర్తు రాకపోయినా లంబ సమద్విఖండన రేఖల మిళిత బిందువు పరివృత్తం. మనం లంబంగా మరి దేన్ని ఖండించాలి? లంబంగా కోణాలను అయితే లంబంగా ఖండించరాదు కదా, కోణాలని సమద్విఖండన చేయొచ్చు. కాబట్టి శీర్షాల దగ్గర నుంచి అవి రావు. మనం ఒకటి ఏమంటావు, దాన్ని ఎగ్జిట్ చేసుకోవచ్చు.
మరి లంబంగా దేన్ని ఖండించవచ్చు? లంబంగా భుజాలనే ఖండించవచ్చు. భుజాలని ఎక్కడి నుంచి ఖండించాలి? బయట ఉన్నటువంటి వారితో ఖండిస్తాం. అంటే అప్పుడు మనకు ఒక ఇమేజ్ అనేది మైండ్లోకి వస్తుంది. అంటే ఇది బయట నుండి రావాలి, లంబంగా ఖండించాలంటే బయట నుండి రావాలి. రైట్. ఇప్పుడు కోణ సమద్విఖండన రేఖలు. ఒక త్రిభుజం ఉంది, త్రిభుజంలో 3 కోణాలు ఉన్నాయి. రైట్. ఇక్కడ కోణాల్ని సమద్విఖండన చేసుడు, కోణాల్ని రెండుగా చీల్చేసుడు. కోణం ఒక ఇట్లా కోణం ఉందంటే దీన్ని సమద్విఖండన. 60 డిగ్రీల కోణం ఉంటే ఇటు 30 డిగ్రీలు, ఇటు 30 డిగ్రీలు. అదే 90 డిగ్రీల కోణం ఉంటే దీన్ని ఇటు 45 డిగ్రీలు, ఇటు 45 డిగ్రీలు వచ్చేటట్టు. అదే 70 డిగ్రీలు ఉంటే ఇటు 35, ఇటు 35. అంటే ఏమన్నట్టు కోణాన్ని సమంగా ఖండన చేసుడు. కోణాల్ని సమంగా ఖండన చేసినాం. ఖండన చేసినటువంటి రేఖలు గీసినాం. సమద్విఖండన చేస్తూ రేఖలు గీసినాం. మరి ఈ రేఖలు కూడా 3 రేఖలు ఏర్పడ్డాయి. ఈ 3 రేఖలు కూడా ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఈ ఖండించుకున్నటువంటి బిందువునే మనం అంతరవృత్త కేంద్రం అంటారు. అంతరవృత్త కేంద్రం, అంతరవృత్త కేంద్రం అంటారు. దీన్ని ఐతోను సూచిస్తారు. ఇన్ సర్కిల్, ఇన్ సెంటర్, ఇన్ సర్కిల్ తోటి ఏర్పడుతుంది కాబట్టి ఇన్ సెంటర్, అంతర్వృత్త కేంద్రము. దీన్ని ఐతోని సూచిస్తాం. అంతర్వృత్త కేంద్రం అంటారు. అంటే ఏమన్నట్టు? శీర్షం యొక్క కోణాన్ని సమద్విఖండన చేస్తున్నాయి. మనకి ఎగ్జామ్లు ఇట్లా కూడా అడుగుతాడు. త్రిభుజంలోని శీర్ష కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువుని ఏమంటారు? శీర్ష కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువుని అంతర్వృత్త కేంద్రం అంటారు. ఇది ఆల్రెడీ TRT 2017 HGTలో అడిగినటువంటి ప్రశ్న. డెఫినేషన్ ఏమని ఇచ్చిండంటే త్రిభుజంలోని కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువుని అని 2 ఆప్షన్లు ఇచ్చిండు. ఆప్షన్ 1 పరివృత్త కేంద్రము, ఆప్షన్ 2 అంతర్వృత్త కేంద్రం. ఈ 2 ఆప్షన్లు ఇచ్చేసి దీంట్లో ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏబీలు 2 సరైనవి, ఏబీలు 2 సరికావు అని 4 ఆప్షన్లు ఇచ్చిండు. మన ఆప్షన్ ఏందండి? అంతర్వృత్త కేంద్రం. ఆప్షన్ బి అనేది కరెక్ట్. బి మాత్రమే సరైంది. అంటే మనకి వీటి మీద కాన్సెప్ట్లు అర్థమవుతాయి. కాన్సెప్ట్లు ఎప్పుడు అర్థమవుతాయి? మీరు దీన్ని గుర్తుపెట్టుకున్న అర్థమవుతుంది. శీర్షంలోని కోణాలని సమద్విఖండన చేయాలి. కోణాలని సమద్విఖండన చేస్తే బయటకు పోం కదా, బయటకు పోం కదా. మరి కోణాలని సమద్విఖండన చేసినప్పుడు ఇక్కడనే ఏర్పడుతుంది వృత్తం అనేది. రైట్. మరి ఈ వృత్తము ఎక్కడ ఏర్పడుతుంది? లోపల ఏర్పడుతుంది. అందుకే దీన్ని అంతర్వృత్త కేంద్రం అన్నాం. ఇంతకుముందు ఏర్పడింది పరివృత్త కేంద్రము, ఇప్పుడు ఏర్పడేది అంతర్వృత్తం. ఇవి ఉన్నాయి కదా, ఈ రేఖల్ని కలుపుతూ ఈ వృత్తం అనేది ఏర్పడుతుంది. దీనికి సెంటర్ పాయింటే మన ఐ. అందుకే దీన్ని అంతర్వృత్త కేంద్రము. ఇది అంతర్వృత్తము, ఇది అంతర్వృత్త కేంద్రము. ఇన్ సెంటర్, ఇన్ సెంటర్ లోపల ఉన్నటువంటి దాని యొక్క సెంటర్ పాయింట్ అంతర్వృత్త కేంద్రము ఐ అనేది. మరి ఇక్కడ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి? త్రిభుజంలోని మనం ఇందాక చెప్పుకున్నాం పరివృత్తం చెప్పుకున్నప్పుడు పరివృత్తం అనేది త్రిభుజంలోని శీర్షాల గుండా పోతుంది. మరి అంతర్వృత్తం అనేది వేటి గుండా పోతుంది? అంతర్వృత్తం అనేది భుజాల గుండా పోతుంది. అంటే త్రిభుజంలోని భుజాల గుండా, త్రిభుజంలోని భుజాల గుండా పోయేటటువంటి, త్రిభుజంలోని భుజాల గుండా పోయే వృత్తాన్ని మనం అంతర్వృత్తం అంటాం. త్రిభుజంలోని భుజాల గుండా పోయేటటువంటి వృత్తాన్ని అంతర్వృత్తం అంటాం. త్రిభుజంలోని శీర్షాల గుండా పోయేటటువంటి వృత్తాన్ని పరివృత్తం అంటామండి. మనం కన్ఫ్యూజ్ అవుతాం. శీర్షాల గుండా అంటే బయట వచ్చింది కదా సార్, బాహ్య వృత్తం అనుకుంటాం. కానీ తప్పది. బాహ్య వృత్తం అనేది నెక్స్ట్ చెప్తాం. అంటే మీకు పరివృత్తానికి బాహ్య వృత్తానికి డిఫరెంట్ అనేది తెలియదు. అంతర్వృత్తాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, లోపల ఉంటుంది, ఇన్ సెంటర్ అంటాం. అంటే ఈ అంతర్వృత్తం అనేది శీర్ష కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువు. శీర్ష కోణాన్ని సమంగా ఖండిస్తూ రేఖలు గీస్తే ఆ రేఖలు ఎక్కడ కలుసుకుంటుందో అదే అంతర్వృత్త కేంద్రం అవుతుంది. రైట్. నెక్స్ట్ త్రిభుజం యొక్క బాహ్య కేంద్రం. త్రిభుజం యొక్క బాహ్య కేంద్రం ఎక్స్ సెంటర్.
ఇన్ సెంటర్, ఎక్స్ సెంటర్. రైట్. త్రిభుజం యొక్క బాహ్య కేంద్రం అంటే ఏమంటే, ఒక త్రిభుజం ఉంది, ఒక త్రిభుజంలోని అంతర్కోణ సమద్విఖండన రేఖకు, త్రిభుజంలోని, చాలా జాగ్రత్త వినండి, త్రిభుజంలోని అంతర్కోణ సమద్విఖండన రేఖకు మరియు ఈ శీర్షానికి ఎదురుగా గల, అంటే ఏ శీర్షాన్ని అయితే సమద్విఖండన చేసినాము దీనికి ఎదురుగా గల భుజం యొక్క, అంటే ఈ త్రిభుజాన్ని ఏబిసి అనుకుందాం. ఏ అనేటటువంటి శీర్షం నుండి దీన్ని సమద్విఖండన చేస్తూ అంతర్కోణ సమద్విఖండన అంటారు. అంటే అంతరంగా ఉన్నటువంటి కోణాన్ని సమద్విఖండన చేసినాం. ఇది శీర్షం వద్ద ఉంది, శీర్ష అంతర్కోణ సమద్విఖండన రేఖ ఇది వచ్చేసింది. దీనికి ఎదురుగా ఉన్నటువంటి భుజం బీసీ భుజం, ఈ ఎదురుగా ఉన్నటువంటి భుజం యొక్క బాహ్య కోణాలు, ఎదురుగా ఉన్నటువంటి భుజం యొక్క బాహ్య కోణాలు, ఈ భుజాల యొక్క, ఈ లోపల గీస్తే అంతర్కోణాలు అవుతుండే, బయట గీస్తున్నాం అందుకే బాహ్య కోణాలైనవి. ఈ బాహ్య కోణాల సమద్విఖండన రేఖ, ఈ బాహ్య కోణాల సమద్విఖండన రేఖ, ఈ మూడు ఎక్కడైతే కలుసుకుంటాయో, అంటే త్రిభుజంలోని ఒక అంతర్కోణ సమద్విఖండన రేఖ మరియు దానికి ఎదురుగా ఉన్నటువంటి భుజాల యొక్క బాహ్య కోణ సమద్విఖండన రేఖలు, వీటి యొక్క మిలిత బిందువునే మనం బాహ్య వృత్త కేంద్రం అంటాం. బాహ్య వృత్త కేంద్రము. మరి వృత్తం లేదుగా సార్, వృత్త కేంద్రం ఎందుకైందంటే ఇప్పుడు మనం ఇది సెంటర్ పాయింట్ వచ్చేటట్టు ఇట్లా వృత్తాన్ని మనం గీస్తాం కాబట్టి. రైట్. ఇది బాహ్య వృత్తం, ఇది బాహ్య వృత్తానికి కేంద్రం. పరివృత్తం అనేది శీర్షాల గుండా పోతుంది, బాహ్య వృత్తం అనేది మొత్తం బయట ఏర్పడుతుంది. ఇట్లాంటి ఎన్ని బాహ్య వృత్తాలు ఏర్పడతాయి? బాహ్య వృత్తాలు ఇట్లాంటి అటు కూడా గీయచ్చు, ఇటు కూడా గీయచ్చు. కాబట్టి 3 బాహ్య వృత్తాలు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇటు కూడా బాహ్య వృత్తం గీసుకోవచ్చు, ఇటు కూడా గీసుకోవచ్చు, 3 గీసుకోవచ్చు బాహ్య వృత్తాల్ని. రైట్. అంటే ఏమన్నట్టు, త్రిభుజంలోని, మనకి తెలియాలి, త్రిభుజంలోని ఒక అంతరకోణ సమద్విఖండన రేఖ, అంతరకోణ సమద్విఖండన రేఖ, సమద్విఖండన రేఖ మరియు దానికి ఎదురుగా గల భుజం యొక్క, బాహ్య కోణ, వీటి యొక్క బాహ్య కోణాల సమద్విఖండన రేఖల మిలిత బిందువు, సమద్విఖండన రేఖల మిలిత బిందువుని, సమద్విఖండన రేఖల మిలిత బిందువుని బాహ్య వృత్త కేంద్రం అంటాం. ఇది ఇంపార్టెంట్ అండి. బాహ్య వృత్త కేంద్రం అంటే అన్ని ఇంపార్టెంటే. మనకేమంటే డెఫినేషన్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఈ డయాగ్రామ్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. డెఫినేషన్ అనేది మీ మైండ్లో ఫస్ట్ ఫిక్స్ అయితే ఇది ఏం జరిగింది, ఇది ఒక అంతర్కోణం ఉండాలి, 2 బాహ్య కోణాలు, వీటి నుండి గీసిన రేఖలు ఒక దగ్గర కలాలి, ఎక్కడ కలుస్తుందో అదే బాహ్య వృత్త కేంద్రం అయితే. ఎందుకు? మిలిత రేఖలు 3 ఉన్నాయి, 3 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే మిలితం అంటాం, 2 ఉంటే ఖండన రేఖలు అంటాం, 1 ఉంటే మామూలుగా రేఖ అని పిలుస్తాం. కాబట్టి వీటి యొక్క మిలిత బిందువుని బాహ్య వృత్త కేంద్రం అంటాం, ఎక్స్ సెంటర్ అంటాం. ఇప్పుడు మనం 5 రకాలైనటువంటి కేంద్రాల గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ గురుత్వ కేంద్రము, సెంట్రాయిడ్, దాని తర్వాత లంబ కేంద్రము, ఆర్థో సెంటర్, మళ్ళీ దాని తర్వాత పరివృత్త కేంద్రము, అంతర్వృత్త కేంద్రము, బాహ్య వృత్త కేంద్రం. ఇవి చెప్పుకున్న తర్వాత మనకి ఇంపార్టెంట్వి ఉంటాయండి, ఇంపార్టెంట్ నోట్స్ ఏంటి? ఫస్ట్ది సమబాహు త్రిభుజంలో మనకి ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. సమబాహు త్రిభుజంలో దీని యొక్క గురుత్వ కేంద్రము, మరి దీని యొక్క అంతర్వృత్త కేంద్రము,
దీని యొక్క లంబ కేంద్రము మరియు దీని యొక్క పరివృత్త కేంద్రం. ఇవి 4 గుర్తుపెట్టుకోండి. అంటే బాహ్య వృత్త కేంద్రం కాకుండా ఈ 4 కూడా, ఈ 4 వృత్త కేంద్రాలు కూడా ఏకీభవిస్తాయి. ఈ 4 వృత్త కేంద్రాలు కూడా ఏకీభవిస్తాయి. ఏకీభవించడం అంటే అవి 4 కూడా ఒకే బిందువు దగ్గర ఏర్పడతాయి. అంటే మనం సమబాహు త్రిభుజాన్ని తీసుకుంటే దీనికి ఫస్ట్ ఇట్లా గీస్తాం కదా, ఇక్కడ ఏర్పడింది ఫస్ట్ జీ ఎక్కడ ఏర్పడిందో దీనికి మళ్ళీ ఏమంటాం, దీని నుంచి లంబాలు గీస్తే, లంబాలు గీసినప్పుడు శీర్షం నుండి ఇక్కడ ఏర్పడేది నెక్స్ట్ ఓ, మళ్ళీ దీనికి నెక్స్ట్ బయట నుండి ఇట్లా పరివృత్తాలు గీస్తే, పరివృత్తం గీసినప్పుడు ఏర్పడేటటువంటిది మనకు ఎస్. మళ్ళీ అదేవిధంగా దీనికి శీర్షకోణ సమద్విఖండన రేఖలు గీసి దీనికి మళ్ళీ ఇక్కడ మిలిత బిందువుని గీస్తే ఇక్కడ ఏర్పడేది అంతర్వృత్త కేంద్రం. ఈ 4 కూడా ఏకీభవిస్తాయి. ఇంపార్టెంట్ అండి. ఏకీభవించడం అంటే ఈ 4 కూడా ఒకే బిందువు వద్ద ఏర్పడతాయి. ఈ 4 కూడా. మరి ఏది మిస్ అయింది సార్? బాహ్య వృత్తం మిస్ అయింది, బాహ్య వృత్త కేంద్రం మిస్ అయింది. మనం ఇవి 4 ఒక దగ్గర, ఇవి 4టిని గుర్తు పెట్టుకున్నాడు పెద్ద కష్టమా? కాదు. ఎందుకు కాదండి, ఇవి 4 కూడా వృత్తం లోపలనే ఉన్నాయి. అదే బాహ్య వృత్తం అయితే మనం ఇట్లా బయట గీయాలి, దీని కేంద్రం అనేది ఇక్కడ వస్తుంది. మరి ఇవన్నీ ఈ 4టి యొక్క కేంద్రాల లోపల ఉంది, ఇది బయట ఉంది, అందుకే ఇది ఏకీభవించదు. ఇది బయట ఉంది కాబట్టి ఏకీభవించదు. ఏకీభవించడం అంటే ఒకటే దగ్గర కేంద్రం రావడం. అందుకే మనకు ఈ 4టిది గురుత్వ కేంద్రం, అంతర్వృత్త కేంద్రం, లంబ కేంద్రం, పరివృత్త కేంద్రం. ఈ 4 కూడా ఏకీభవిస్తాయి. దేంట్లో? సమబాహు త్రిభుజంలో. అదే నెక్స్ట్ సెకండ్ పాయింట్, సమద్విబాహు త్రిభుజంలో. సమద్విబాహు త్రిభుజంలో ఈ 4 ఎవి? ఈ GIOS, ఈ 4లు మధ్యగత రేఖపై ఏర్పడతాయి. అంటే దేని యొక్క మధ్యగత రేఖ? భూమి యొక్క భుజపు మధ్యగత రేఖపై ఏర్పడతాయి. మరి ఏకీభవిస్తాయా? ఏకీభవించవు. ఇది ఇంపార్టెంట్ అండి. ఒకసారి అడిగిండు ఏమని, సమద్విబాహు త్రిభుజంలో అంతర్వృత్త కేంద్రము, పరివృత్త కేంద్రము, లంబ కేంద్రము మరియు గురుత్వ కేంద్రములు ఈ విధంగా ఉంటాయి అని 4 ఆప్షన్లు ఇచ్చిండు. అది భూభుజపు మధ్యగత రేఖపై ఏర్పడతాయి. ఎట్లనో చూద్దాం. ఇది సమద్విబాహు త్రిభుజం. ఈ భుజం సమానంగా ఉంటుంది, ఇది వేరుగా ఉంటుంది. దీనికి గీసినటువంటి ఇవన్నీ కూడా ఈ అంతర్వృత్తాలు, ఈ పరివృత్తము, ఈ తర్వాత ఈ శీర్షకోణ సమద్విఖండన రేఖలు, ఇన్నర్ సర్కిల్, ఇవన్నీ కూడా మళ్ళీ లంబాలు గీసినాం కదా ఈ పరివృత్తం రావడానికి. ఇవన్నీ కూడా ఈ ఏదైతే భూమి యొక్క భుజం ఉందో ఈ భుజానికి గీసినటువంటి మధ్యగత రేఖపై ఏర్పడుతుంది. ఈ భుజానికి గీసినటువంటి మధ్యగత రేఖ ఈ శీర్షం నుండి వస్తుంది. అంటే ఈ 4 కూడా, ఈ G కానీ, S కానీ, I కానీ, O కానీ, ఈ 4 కూడా ఈ మధ్యగత రేఖ మిన్నే వస్తాయి. ఎక్కడెక్కడనో ఏర్పడతాయి. వీటి కేంద్రాలు ఒకటి ఇక్కడ, ఎక్కడన్నా ఉండొచ్చు. కాకపోతే ఇవి ఏకీభవించవు. ఎందుకు? దీని యొక్క ఈ భుజం అనేది వేరేగా ఉంది. ఒకవేళ ఈ భుజం కూడా సమానమైతే సమబాహు త్రిభుజం అవుతుండే, అన్ని ఒకటే దగ్గర ఏర్పడుతుండే. ఇది సమద్విబాహు త్రిభుజం కాబట్టి ఒకే రేఖ మీద ఏర్పడుతున్నాయి. అంటే ఈ మధ్యగత రేఖ మీద ఏర్పడుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. విషమబాహు త్రిభుజంలో ఇది ఇంపార్టెంట్. విషమబాహు త్రిభుజంలో ఈ ఇన్నర్ సర్కిల్ తప్ప, అంటే ఇన్ సెంటర్ అంతర వృత్త కేంద్రం తప్ప మిగిలినటువంటి ఈ గురుత్వ కేంద్రం కానీ, లంబ కేంద్రం కానివ్వండి, మరియు పరివృత్త కేంద్రం కానివ్వండి, ఏది తప్ప? ఐ తప్ప. ఇవి రెండిట్లలో ఐ ఉంది, దీంట్లో లేదు. ఇది తప్ప మిగిలినటువంటి ఈ 3 కేంద్రాలు కూడా ఒకే రేఖపై ఏర్పడతాయి. మనం ఒకే రేఖపై ఏర్పడుతున్నాయి కదా,
ఈ మూడు మిలిత బిందువులు కదా. ఏవైనా బిందువులు ఒకే రేఖపై ఉంటే వీటిని సరేఖీయాలు అంటారు. ఏమంటారండి? సరేఖీయాలు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకే రేఖ పైన గల బిందువులు సరేఖీయాలు. అంటే ఇవేవి సరేఖీయాలు? ఈ GOSలు సరేఖీయాలు. కాబట్టి ఈ ఒకే రేఖ పైన ఏర్పడుతున్నాయి కదా, ఆ రేఖకి ఒక పేరుంది. ఆ రేఖని ఆయిలర్ రేఖ అంటారు. ఆ రేఖని ఆయిలర్ రేఖ అంటారండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఆ రేఖని ఏమంటారు అంటే, ఆయిలర్ రేఖ అనేది కింది ఏ రకమైనటువంటి త్రిభుజంలో ఏర్పడుతుంది అని ఎగ్జామ్లో రావచ్చు. ఆయిలర్ రేఖ అనేది విషమబాహు త్రిభుజంలో ఏర్పడుతుంది. విషమబాహు త్రిభుజంలో ఏర్పడేటటువంటి ఆయిలర్ రేఖ పైనే మనకు GOSలు అనేటటువంటివి ఉంటాయి. అంటే ఈ కేంద్రాలు అనేటివి దీని మీద ఉంటాయి. అందుకే దీన్ని ఆయిలర్ రేఖ అంటాము. ఇవి సరేఖీయాలు. ఈ GOSలు మూడు కూడా ఒకే రేఖ మీద ఏర్పడతాయి. ఆ రేఖనే మనం ఆయిలర్ రేఖ అంటాం. నెక్స్ట్ దీని తర్వాత మనకు 5 రకాలు అయిపోయినాయండి. ఈ 5 మనం గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ది ఏమంటే, మనకు సరూప త్రిభుజాలు ఉంటాయి, సర్వసమాన త్రిభుజాలు ఉంటాయి. సరూప త్రిభుజాలు, మళ్ళీ సర్వసమాన త్రిభుజాలు. ఈ పేర్లలోనే ఉన్నాయండి. ఫస్ట్ దీని గురించి చెప్పుకుందాం. సర్వసమాన, సర్వం సమానం కావాలా, ఉన్నది ఉన్నట్టు ఉండాలి, కవల పిల్లలు లెక్క ఉండాలి, సేమ్ డిటో బై డిటో సేమ్ అట్లుంటేనే సర్వసమానం. లేదు చూపుకి ఒకేలాగున్నారు, సరూపాలు, ఒకే రకమైనటువంటి పోలిక ఉంది. త్రిభుజాలన్నీ కూడా సరూపాలే. అంటే 3 భుజాలే ఉన్నాయి, 3 భుజాలు ఉన్నాయి, కానీ అది విషంబాహ, సమబాహ, సమద్విబాహ అనేది లేదు. మరి సమబాహు త్రిభుజాలన్నీ కూడా సరూపాలే. కాకపోతే వాటి యొక్క కొలతలు వేరువేరుగా ఉంటాయి కదా. అంటే ఇక్కడ సర్వసమానం కావాలంటే, త్రిభుజాలు సర్వసమానం కావాలంటే చూడండి, వాటి యొక్క కోణాలు సమానం కావాలి. వాటి యొక్క కోణాలు సమానం కావాలి. మళ్ళీ వాటి యొక్క భుజాల పొడవులు సమానం కావాలి. కాకపోతే ఇక్కడ ఈ భుజాలని అనురూప భుజాలు అంటారండి. అనురూపం ఏంది సార్ కొత్తగా వచ్చిందంటే, అనురూప భుజాలంటే పోల్చి చూస్తాం అన్నట్టు. ఇప్పుడు త్రిభుజం ABC ఉంది, త్రిభుజం PQR ఉంది. అంటే ఏం కావాలి ఇక్కడ? యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ P కావాలి. యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ P కావాలి. నెక్స్ట్ యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q కావాలి. యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q. యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ R. రైట్. ఇవిట్లని అనురూప కోణాలు అంటారు. ఇట్లని ఏర్పడేది ABది అనురూప భుజం PQ, BCది అనురూప భుజం QR, ACది అనురూప భుజం PR. అంటే ఈ త్రిభుజంలో ఇటువైపు ఉన్నటువంటి భుజం ఈ త్రిభుజంలో ఇటువైపు ఉన్న భుజానికి అనురూప భుజం అవుతుంది. కానీ ABని PRతో పోలిస్తే అది అనురూప భుజం కాదు. అట్లనే కోణం Aని కోణం Rతో పోలిస్తే అనురూప కోణాలు కావు. అంటే ఏం కావాలి? అనురూప కోణాలు సమానం కావాలి. అనురూప భుజాల పొడవులు కూడా సమానంగా ఉండాలి. మరి కోణాలు సమానం కావాలి, భుజాలు సమానం కావాలంటే ఈ త్రిభుజం ఎట్లుందో ఈ త్రిభుజం సేమ్ అట్లనే ఉండాలి. అది తప్ప వేరే ఆప్షన్ మనకు లేదు. ఎందుకంటే ఓన్లీ కోణాలే సమానం కావాలంటే భుజాల పొడవులు ఎక్కువ తీసుకున్నా కానీ తీసుకుని వస్తుండే. కానీ మనకి ఏమంటుండు? కోణాలు సమానం కావాలి, భుజాల పొడవులు కూడా సమానం కావాలి. మరి అట్లనే ఉండాలంటే ABC ఎట్లుంటుందో PQR కూడా అట్లనే ఉండాలి. ఓన్లీ ఈ శీర్షాల పేర్లే చేంజ్ అవుతాయి అంతే తప్పితే ఇవి రెండు కూడా సమానంగా ఉంటాయి. అప్పుడే దీన్ని సర్వసమానం అంటారు. సర్వసమానం యొక్క గుర్తు ఈజ్ కాంగ్రియంట్ టు అని పిలుస్తారండి. అంటే ఇది సర్వసమానత్వానికి గుర్తు. సర్వసమానత్వానికి గుర్తు. ఇట్ ఈజ్ అంటే యాంగిల్. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ PQR. ఇది దీనికి సర్వసమానం. అంటే
మనం ఏ విధంగా పోల్చుకున్నా అవి సేమ్ ఉంటాయి. మరి సరూప త్రిభుజాలు అంటే దీనికి రెండు ఉంటాయండి కండిషన్స్. ఆ రెండు త్రిభుజాలలోని అనురూప కోణాలు సమానం కావాలి. అనురూప కోణాలు సమానం కావాలి అంటే దానికి దీనికి సేమ్ ఉందండి రూల్. అనురూప కోణాలు సమానం కావాలి, రైట్. అక్కడ సమానం కావాలి, ఇక్కడ సమానం కావాలి. ఇక్కడ సెకండ్ది అనురూప భుజాలు కూడా సమానం కావాలి, కానీ ఇక్కడ అనురూప భుజాల నిష్పత్తులు సమానం కావాలి. నిష్పత్తులు సమానంగా ఉన్నా సరిపోతుంది. నిష్పత్తులు సమానమైతే అంటే ఏమన్నట్టు, సేమ్ అదే త్రిభుజాలని తీసుకుంటే అంటే కోణాలు సమానం కావాలి, అది కావాలి. యాంగిల్ ఏ యాంగిల్ పికి, బిది క్యూకి, సిది ఆర్కి సమానం కావాలి. కానీ కింది దాంట్లో అనురూప భుజాలు అన్నాడు. ఏబి భుజం యొక్క అనురూప భుజం పిక్యూ, వీటి యొక్క నిష్పత్తి అన్నాడు. అంటే ఏబి బై పిక్యూ ఎంత వస్తుందో, ఈ నిష్పత్తి ఎంత వస్తుందో ఏసీ బై పిఆర్ కూడా అంతే రావాలా. మళ్ళీ అదేవిధంగా బీసీ బై క్యూఆర్ కూడా అంతే రావాలి. ఈ నియమాన్ని కూడా పాటిస్తేనే ఆ త్రిభుజాలు సరూప త్రిభుజాలు అంటారు. అంటే సిమిలర్ ట్రయాంగిల్స్. దీన్ని ఇప్పుడు ఏమని రాయొచ్చు, యాంగిల్ మన ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు, సిమిలర్ యొక్క గుర్తు ఇదండి, సిమిలర్ యొక్క గుర్తు ఇట్లా, ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. మనకు దీన్ని బేస్ చేసుకొనే లాస్ట్ టీఆర్టీ 2017 హెచ్జిటి వాళ్ళ దాంట్లో ఒక ప్రశ్న అడిగిండండి. అంటే రెండు ఈ విధమైనటువంటి సిమిలారిటీ గుర్తుపెట్టి ఇచ్చేసి, కాకపోతే కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ XYZ ఇవ్వకుండా YZX అని ఇచ్చిండండి. అంటే ఏ అనేది వైకి సమానం అవుతుంది. అక్కడ అనురూప కోణం ఏది వై అవుతుంది. అంటే ఏమని ఇచ్చిండు, ఇక్కడ ఏబిసి ఇచ్చేసి నెక్స్ట్ YXZ ఇచ్చిండు. అందరూ XYZ రూపంలో ఆలోచించి కొందరు ఆన్సర్లు కూడా తప్పు పెట్టండు. అప్పుడు అంటే దాని ఏంది, ఏ అనేది వైకి, బి అనేది ఎక్స్కి, సి అనేది జెడ్కి సమానం అవుతుంది. అప్పుడు అనురూప భుజాలు కూడా ఏబి అనేది XYకి, ఏసీ అనేది YZకి, బీసీ అనేది XZకి వాటి యొక్క నిష్పత్తులు అనేటివి సమానమైతే ఈ విధంగా ఉంటే అప్పుడు ఈ రకమైనటువంటి త్రిభుజాలని సరూప త్రిభుజాలు అంటారు. ఇట్లా మొత్తం ఉంటే సర్వసమాన త్రిభుజాలు అంటారు. దీంట్లోనే కొన్ని మనకు ఉంటాయి, భూభూభు నియమని, భూకోభు నియమని, అవి మనకు తెలుస్తాయి. భూభూభు అంటే భుజము భుజము భుజము, ఈ మూడు భుజాలు ఆ మూడు భుజాలు సమానంగా ఉండాలి. భూకోభు అంటే రెండు భుజాలు మధ్యలో కోణం. మరి కోబోకో అంటే రెండు కోణాలు మధ్యలో ఉన్నటువంటి భుజము. కోకో అంటే రెండు కోణాలు, రైట్. ఇవి మనకు తెలిసేది, దాని మీద ఎక్కువ లేదు. కానీ ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకుంటే రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చండి. నెక్స్ట్ దీని తర్వాత తేల్స్ సిద్ధాంతం అనేది ఉంటుంది. దీని తర్వాత తేల్స్ సిద్ధాంతం, దీన్నే ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటారు. తేల్స్ లేదా ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. ఇక్కడ చూడండి, ఈ సిద్ధాంతాన్ని అబ్జర్వ్ చేస్తే అనుపాత అంటుండు. అనుపాతం అంటే ఏమని తెలుసండి మనకు, నిష్పత్తుల సమానత్వాన్నే అనుపాతం అంటాం. ఆల్రెడీ నిష్పత్తులు వాటి నిష్పత్తి అనుపాతం చెప్పుకున్నప్పుడు చెప్పినాం. నిష్పత్తులు సమానత్వాన్నే అనుపాతం అన్నాం. మరి నిష్పత్తుల్ని బేస్ చేసుకునే ఈ సిద్ధాంతం ఉందనేది మనకు అర్థమవుతుంది. ఏమంటే ఈ సిద్ధాంతం ప్రకారం త్రిభుజం ఏబిసి ఉందనుకుందాం. త్రిభుజంలోని ఒక భుజానికి సమాంతరంగా గీసినటువంటి రేఖ, అంటే ఇప్పుడు బీసీ అనేటటువంటి భుజం ఉంది, ఈ భుజానికి సమాంతరంగా ఉండే రేఖలు అంటే ఇట్లా ఉండాలి. వాటి మధ్య కోణం అనేది ఉండద్దు, కోణం ఏర్పడద్దు. దీనికి సమాంతరంగా గీసినాం ఒక రేఖని, ఈ రేఖని డిఈ అనుకుందాం. ఏబిసి అయిపోయింది, డిఈ. త్రిభుజంలోని ఒక భుజానికి సమాంతరంగా గీసినటువంటి రేఖ మిగిలిన రెండు భుజాలను, అంటే మీరు నోట్స్లో రాసుకోండి, మిగిలినటువంటి రెండు భుజాలను సమాన నిష్పత్తిలో విభజిస్తుంది. సమాన నిష్పత్తిలో విభజిస్తుంది. ఇదే తేల్స్ సిద్ధాంతం. అంటే ఏమన్నట్టు, మిగిలిన రెండు భుజాలని సమాన నిష్పత్తిలో విభజిస్తుందంటే ఏడి బై దీని ప్రకారం ఏడి బై డిబి ఎంత ఉంటుందో ఏఈ బై ఈసీ కూడా అంతే ఉంటుంది. ఇది తేల్స్ సిద్ధాంతం ప్రకారం. అందుకేమన్నాం, నిష్పత్తుల అనుపాతము
అనుపాతము, నిష్పత్తుల సమానత్వం. ఈ నిష్పత్తి యొక్క సమానత్వమే ఇది. అందుకే తేల్స్ అనేటటువంటి వ్యక్తి ఏం చెప్పిండు, త్రిభుజంలోని 3 భుజాలలో ఒక భుజానికి సమాంతరంగా గీసినటువంటి రేఖ మిగిలిన 2 భుజాలను ఒకే నిష్పత్తిలో ఇక్కడ వచ్చేటటువంటి నిష్పత్తులు సమానంగా ఉంటాయి, అట్లా ఉండేటట్టు విభజిస్తుందని చెప్పిండు. అప్పుడు AD/DB = AE/EC. ఇప్పుడు ఇదే త్రిభుజంలో ఇది అబ్జర్వ్ చేయండి, నేను 2 త్రిభుజాలుగా విడగొట్టి రాస్తున్నా. ఫస్ట్ది ADE అని రాస్తున్నా, సెకండ్ది ABC అని రాస్తున్నా. రైట్, ADE ABC అని రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడింది మనకు, ఇది మొత్తం పెద్ద త్రిభుజం, ఆల్రెడీ ABC ఉంది, మీద ADE ఏర్పడింది. మరి ఈ 2 త్రిభుజాలు సరూప త్రిభుజాలు అవుతాయి. ఆ 2 త్రిభుజాలు సరూప త్రిభుజాలు అవుతాయి కాబట్టి సరూప త్రిభుజాలు అయినప్పుడు ఏం కావాలి, వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది కాబట్టి అనురూప భుజాలు AD/AB అనురూప భుజాలు, ఈ నిష్పత్తి AE/AC, ఈ నిష్పత్తి DE/BC దీనికి సమానం అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. మనకి ఇట్లా పటాలు ఇచ్చేసి ఈ విధంగా ఇచ్చి ఎగ్జామ్లో అడుగుతాడు, దీనితో పాటు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు, ఈ 2 సరూప త్రిభుజాలు అయినాయి కాబట్టి. సరూప త్రిభుజాలు అయినప్పుడు వీటి యొక్క అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. ఇది తేల్స్ సిద్ధాంతం ప్రకారం, అది సరూప త్రిభుజాల ప్రకారం. రైట్, నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇదివరకే చెప్పుకున్నాం, ఏదైనా ఒక త్రిభుజంలోని మరొక త్రిభుజంలోని ఇవి 2 కూడా సరూప త్రిభుజాలు అయితే, సరూప త్రిభుజాలు అయినప్పుడు మనకి ఇదివరకు చెప్పుకున్నట్టు వీటిలోని భుజాలు ఉన్నాయి కదా. ఈ త్రిభుజాన్ని ABC అనుకుందాం, ఇది XYZ త్రిభుజం అనుకుందాం. ఇవి 2 గనక సరూప త్రిభుజాలు అయితే, ఈ 2 త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయితే, అంటే ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అయినప్పుడు, అప్పుడు ఇది సరూప త్రిభుజాలు అయినప్పుడు వీటిలోని అనురూప భుజాల నిష్పత్తి అనేది, అనురూప భుజాల నిష్పత్తి అంటే ఏమన్నట్టు, ఈ నుండి ఇక్కడికి ఉన్నటువంటిది A, ఇది B అని అనుకుంటే వీటి యొక్క నిష్పత్తి A/B అయితే, అంటే A అనేటటువంటి విలువ ఏదన్నా కానివ్వండి, B ఏదన్నా కానివ్వండి, A అనేది ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ 3 అని, B అనేది 4 అనుకుంటే, అంటే వీటి యొక్క ఈ సరూప త్రిభుజాల యొక్క అనురూప భుజాల నిష్పత్తి 3:4 అయినప్పుడు వీటి యొక్క చుట్టుకొలతల నిష్పత్తి కూడా సేమ్ A/B అవుతుంది. అంటే ఈ సరూప త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి కూడా A/B. అదేవిధంగా వీటి యొక్క మధ్యగత రేఖల నిష్పత్తి కూడా A/B. ఇవి ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో వస్తాయి. మధ్యగత రేఖల నిష్పత్తి అంటే మధ్యగత రేఖల పొడవులు ఎంత ఉంటాయో వాటి నిష్పత్తి కూడా ఈ అనురూప భుజాల నిష్పత్తికి సమానమవుతుంది. అదేవిధంగా వీటి యొక్క ఉన్నతుల నిష్పత్తి కూడా, ఏవైతే మనం లంబాలను గీస్తామో వాటి యొక్క నిష్పత్తి కూడా A/B. అంటే భుజాల నిష్పత్తికి అనుపాతంలో ఉంటాయి. అనుపాతం అంటే ఏమని చెప్పుకున్నాం ఆల్రెడీ, అనుపాతం అంటే 2 నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటాం. అంటే అనురూప భుజాల నిష్పత్తి A/B అయినప్పుడు వాటి చుట్టుకొలతల నిష్పత్తి కూడా A/B, మధ్యగత రేఖల నిష్పత్తి కూడా A/B, ఉన్నతుల నిష్పత్తి కూడా A/B. అదేవిధంగా కోణ సమద్విఖండన రేఖల నిష్పత్తి కూడా A/B. కోణ సమద్విఖండన రేఖల నిష్పత్తి కూడా A/B. మరి ఇలా అయినప్పుడు సరూప త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? వైశాల్యం అంటే మనం ఏమనుకుంటున్నాం, భుజాల పరంగానే వైశాల్యాన్ని మనం డిసైడ్ చేస్తాం కాబట్టి వీటి యొక్క వైశాల్యం నిష్పత్తి అంటే త్రిభుజం ABC వైశాల్యము డివైడెడ్ బై త్రిభుజం XYZ వైశాల్యము, ఇదే వాటి యొక్క నిష్పత్తి. అంటే డివైడెడ్ బై అని రాసినాం. ఈ నిష్పత్తి అనేది అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. అనురూప భుజాల వర్గాలు అంటే AB² బై XY² ఈక్వల్ టు BC² బై YZ² ఈక్వల్ టు AC² డివైడెడ్ బై XZ². మనకు దీన్ని బేస్ చేసుకొని
ఆల్రెడీ 2017 టీఆర్టీలో ఒక ప్రాబ్లం రావడం జరిగిందండి. కాబట్టి ఇది ఇంపార్టెంట్. అంటే ఏమన్నట్టు, రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయితే వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి అనేది అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానమవుతుంది. ఇక్కడ వీటిని వర్గాలు చేస్తున్నాం. ఈ వర్గాల నిష్పత్తి ఎంత ఉంటుందో వైశాల్యాల నిష్పత్తి కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా మనం ఏమని చెప్పుకున్నాం, ఈ అనురూప భుజాల నిష్పత్తే మనకు చుట్టుకొలతల నిష్పత్తికి, మధ్యగత రేఖ నిష్పత్తికి, ఉన్నతులు కోణ సమద్విఖండ రేఖ నిష్పత్తులకి సమానమన్నాం. కాబట్టి ఈ వైశాల్యాల నిష్పత్తి మధ్యగత రేఖల యొక్క వర్గాల నిష్పత్తికి సమానం. అంటే ఏమన్నట్టు, త్రిభుజం ఏబిసి వైశాల్యము డివైడెడ్ బై త్రిభుజం XYZ వైశాల్యం అనేది వీటికి గీసినటువంటి మధ్యగత రేఖలు. మధ్యగత రేఖలు ఫర్ ఎగ్జాంపుల్ ఏ శీర్షం నుండి బీసీకి మధ్య బిందువు గీసినటువంటి మధ్యగత రేఖ ఏడి అనుకుందాం, ఇది XP అనుకుందాం. వీటి వర్గాల నిష్పత్తికి అంటే AD² బై XP². అదేవిధంగా మనం ఇటు కూడా మధ్యగత రేఖలు గీయచ్చు. దీన్ని E అనుకుందాం, ఇటు కూడా గీయచ్చు, దీన్ని F అనుకుందాం. అదేవిధంగా ఇటు P, ఇది Q, ఇది R అనుకుంటే వీటి యొక్క వర్గాల నిష్పత్తికి కూడా త్రిభుజం యొక్క వైశాల్యాల నిష్పత్తి అనేది సమానమవుతుంది. అదేవిధంగా ఉన్నతుల నిష్పత్తికి అంటే ఈ త్రిభుజాలకి, ఈ ABC త్రిభుజానికి అదేవిధంగా XYZ త్రిభుజానికి మనం ఉన్నతులు గీస్తే, అంటే ఒక శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసినటువంటి లంబాన్ని ఉన్నతులు అంటారా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్లాంటి ఉన్నతులు 3 గీయచ్చు. ఈ ఉన్నతుల వర్గాల నిష్పత్తికి ఈ వైశాల్యాల నిష్పత్తి అనేది సమానమవుతుంది. అంటే త్రిభుజం ABC వైశాల్యం అనేది డివైడెడ్ బై త్రిభుజం XYZ వైశాల్యము ఈక్వల్ టు ఉన్నతులు అంటే ఏ నుండి ఈ బీసీ భుజానికి గీసినటువంటి ఉన్నతిని మనం P అనుకుంటే, అలాగే ఇది Q అనుకుంటే అప్పుడు ఇది AP² డివైడెడ్ బై XQ². ఈ రూపంలో ఉంటాయండి. మళ్ళా ఇటు కూడా ఉన్నతులు గీసినాం, దీన్ని S, దీన్ని R, దీన్ని Q, తర్వాత దీన్ని T, దీన్ని Z అనుకుంటే ఆ నిష్పత్తులకు కూడా ఇవి సమానంగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది మనకు త్రిభుజాలకు సంబంధించినటువంటి మొత్తం మన కంటెంట్ అండి. అంటే ఏమన్నట్టు, త్రిభుజం యొక్క ధర్మాలు, త్రిభుజాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, అంటే భుజాల పరంగా ఎన్ని రకాలుగా ఉన్నాయి, కోణాల పరంగా ఎన్ని రకాలుగా ఉన్నాయి, అదేవిధంగా త్రిభుజానికి సంబంధించి 5 రకాల కేంద్రాల గురించి చెప్పుకున్నాం. గురుత్వ కేంద్రము, లంబ కేంద్రము, పరివృత్త కేంద్రము, అంతర్వృత్త కేంద్రము మరియు బాహ్యవృత్త కేంద్రం. వాటితో పాటుగా సర్వసమాన త్రిభుజాలు అంటే ఏ విధంగా ఉంటాయి, సరూప త్రిభుజాలు ఏ విధంగా ఉంటాయి, సరూప త్రిభుజాలు అయినప్పుడు ఏ ధర్మాల్ని పాటిస్తాయో ఈ వీడియోలో చెప్పుకున్నాం. మనం నెక్స్ట్ క్లాస్లో చతుర్భుజాలకు సంబంధించి నేర్చుకుందాం. చతుర్భుజాలలో రకాలు మరియు చతుర్భుజాల యొక్క వైశాల్యాలను ఏ విధంగా కనుక్కోవాలి, వాటి యొక్క కర్ణాల పరంగా వైశాల్యాలు ఏ విధంగా ఉంటాయి, చతుర్భుజాలు మరి ఏ విధమైనటువంటి ధర్మాల్ని పాటిస్తాయో నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్.